హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేబీ రెడ్డి వ్లాగ్స్. ఇదైతే మా వైఫ్ బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. ఇది విత్ కేక్ ఫోటో. ఇప్పటి టైంలో అయితే రైజన్ వాళ్ళ అవ్వ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నానమ్మ వాళ్ళ వాళ్ళ ఇంట్లో. సో వాడైతే ఈ సెలబ్రేషన్ అయితే మిస్ అయ్యాడు. అందుకే మేము ముగ్గురమే ఫోటో కేక్ అనేది తీసుకునేసి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం నేనే డెకరేట్ చేశాను అన్నమాట. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, ఇది అవుట్ సైడ్ దొరికింది మనకి. సో ఇక ఫైనల్గా అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట, కేక్ కటింగ్ అండ్ బర్త్డే బైట్స్ అనేది. సో నేను అభి, మనీ, సౌజీ అయితే ఉన్నాం అనమాట విత్ చోటు. ఓన్లీ 5 మెంబర్స్. వి స్టార్టెడ్. సో ఈ విధంగా అయితే కేక్ కటింగ్, కొట్లాట్లు, ఫైటింగ్లు, స్మైల్ అంతా హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ అయిపోయినాయి విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. ఫైనల్గా చోటు చేత ఫస్ట్ చోటు గడు కదా కేక్ కటింగ్ అయితే వాడితోనే చేపించింది అనమాట. ఆమెకి చోటు అంటే చాలా ఇష్టం, నాకు రైజన్ అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఏంలా ఇద్దరికి చాలా ఇష్టం ఇద్దరు. బట్ ఏంటంటే చిన్నోడు అంటే మమ్మీకి ఆల్వేస్ ఫేవరెట్ కదా, పెద్దోడు అంటే డాడీకి ఫేవరెట్. సో ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. రైజన్ మిస్ అయినాడని చాలా బాధపడ్డాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వాడు హెల్త్ బాగాలేకుండా ఉండింది, అందుకే అక్కడ వెళ్ళాడు. అక్కడైతే వానికి బాగుంటుంది అనమాట. ఆంధ్రాలో ఎప్పుడు ఆల్వేస్ వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు వాడు, ఎవరి దగ్గర ఉన్నాడు. సో ఈ విధంగా మా సెలబ్రేషన్ అయితే అయిపోయింది అనమాట. మనీ, సౌజీ, అభి కేక్ అయితే తినిపించారు. ఇంకా మొత్తం డిన్నర్కి అయితే ఎక్కడైనా పోదాం అనుకున్నాము కానీ బట్ టైం అయితే అయిపోయింది. టుమారో ప్లాన్ చేసి పోదామని చెప్పేసి ఇంకా కూల్ అయిపోయినాం అనమాట. సో అదేవిధంగా నేనైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే తెచ్చాను అనమాట. చిట్టికి ఒక రింగ్ అయితే ఇచ్చాను. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేనైతే ఎవ్రీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చేవాడిని. ఈ బర్త్డేకి పాపం చిన్న రింగ్ ఇచ్చాను. ఎవ్రీ టైం 1 or 2 రింగ్స్, చైన్, సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేవాడిని. దిస్ టైం ఓన్లీ రింగ్ అయితే ఇచ్చాను అనమాట. సో షీ సో హ్యాపీ. అందులో లవ్ గుర్తు కూడా ఉంది. ఆమె అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయిందన్నమాట. ఇదే నేను ఇచ్చిన రింగ్ అయితే. సో పెట్టుకుని ఫోటో పోజ్ కూడా ఇచ్చిందనమాట. బాగుంది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒకటి ఇస్తాను అన్నమాట. ఆమె కూడా నాకు ఇస్తుంది ఏదో ఒకటి పాపం బర్త్డేకి. ఓకే, సో ఫైనలీ ఈ విధంగా అయితే సెలబ్రేషన్ అయితే అయిపోయిందండి. మీరు కూడా మీ సెలబ్రేషన్ ఏమైనా ట్రై చేయండి కొంచెం గ్రాండ్గా. నాకైతే ఈ బర్త్డేతో స్టార్ట్ అన్నమాట. ఎవ్రీ మంత్ జూలైలో వైఫ్, ఆగస్ట్ నాది, సెప్టెంబర్లో అభి, అక్టోబర్లో కొడుకు రైజన్, నవంబర్, డిసెంబర్లో కూడా ఇంకా ఉన్నాయి చందుది, మనీది, సౌజన్యవి. ఎవ్రీ మంత్ ఒక్కొక్క బర్త్డే అయితే ఉందన్నమాట. ఏప్రిల్ నుంచే స్టార్ట్ అనుకుంటా. ఏప్రిల్లో మా పేరెంట్స్ది యానివర్సరీ, వాళ్ళది మా అంకుల్ వాళ్ళది యానివర్సరీ, మళ్ళీ నెక్స్ట్ మా యానివర్సరీ. సో ఈ విధంగా నాకైతే ఏప్రిల్ నుంచే స్టార్ట్ అనమాట. ఎవ్రీ మంత్ ఒక్కొక్క సెలబ్రేషన్ ఉంటుంది. చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత అన్నట్టు. సో ఫైనల్లీ వీళ్ళైతే తినకుండా పూసుకున్నారు కేకు. ఈ విధంగా సెలబ్రేషన్ అయితే ఎండ్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ జేబీ రెడ్డి వ్లాగ్స్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.